ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే దీపక్, పెళ్లి వాళ్ళని ఒక రోజు ముందే నగలు నగదు తెచ్చామని చెప్పాం కదా, ఇంకా తీసుకుని రాలేదేంటి? తీసుకొని వస్తామని చెప్పారు కదా మమ్మీ, తీసుకొస్తారులే, నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు నగలు తెచ్చిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. అదేంటి మమ్మీ అలా అంటున్నావు? నగలు తీసుకురాకపోతే నిజంగానే పెళ్లి జరగదా? నగల కంటే పెళ్లి ఇంపార్టెంట్ కదా మమ్మీ. పెళ్లి కంటే మనం అమెరికా పోవడం ఇంపార్టెంట్ దీపక్. నగలు నగదు లేకపోతే మనం అమెరికా ఎలా వెళ్తాం? అది కూడా నిజమే మమ్మీ. అమ్మా రూపా, ఎక్కడికి వెళ్ళావమ్మా? చిన్న పని మీద బయటికెళ్ళాను పిన్ని. రూపకి రాజుని కలవడం కంటే పనే ఉంటుంది, రాజునే కలవడానికి వెళ్ళుంటుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ప్లాన్ వేసుకుని వచ్చుంటుంది. నా గురించి మీరేం ఆలోచిస్తున్నారో అది 100% కరెక్ట్ అత్తయ్య. నేను రాజుని కలిసి ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని డిస్కస్ చేశాను. ఆపే ప్లాన్ కూడా వేశాను. అవును, ఎవరి కోసం అత్తయ్య అంత ఆత్రంగా ఎదురు చూస్తోంది? ఇంకెవరి కోసమమ్మా? పెళ్లి వాళ్ళు నగలు తెస్తామని చెప్పారు, వాళ్ళ కోసం అనుకుంటా. నగలు తెస్తున్నారత్తయ్య. వాళ్ళు నగలు తీసుకురాగాని అందరి ముందు వాళ్ళ బండారం బయట పెట్టి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను. దీపక్, పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టున్నారు, రారా. నమస్కారం ఇంద్ర గారు. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. రండి రండి. రండి, కూర్చోండి. ఇవి గిల్ట్ నగలండి. ఒరిజినల్ నగలు చేయించుకునే స్తోమత మనకెక్కడుంది నాన్న? ఆ రోజు ఫంక్షన్లో నేను వేసుకున్న గిల్టు నగలు చూసి ఒరిజినల్ నగలు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మీరు తెచ్చే గిల్ట్ నగల కోసం వీళ్ళు పిచ్చోల్లాగా ఎదురు చూస్తున్నారు. నిజంగా మందారం లేకుండా ఉండుంటే మీలాంటి వాళ్లే వీళ్ళకి కరెక్ట్ అని వదిలేసి ఉండేదాన్నేమో. కానీ ఇప్పుడు మందారం ఉంది. మందారం మాంగళ్యాన్ని కాపాడాలంటే మిమ్మల్ని, మీ బండారాన్ని బయట పెట్టాలి, మిమ్మల్ని బయటికి గెంటేయాలి. వాళ్ళు నగలు తెచ్చిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. అవి నగలు మాత్రమే కాదు, నా పాస్పోర్టు, నా వీసా, నా ఫ్లైట్ టికెట్స్ అన్నీ అవే. ఇంకో 2 రోజుల్లో ఈ నగలతోనే నా ప్రయాణ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఇవి కేవలం నగలు మాత్రమే కాదు, ఈ రాజ్మహల్లో నన్ను శాశ్వతంగా రాణిలా కూర్చోబెట్టే ఆయుధాలు. ఇంకో రోజు గడిస్తే దీపక్ పెళ్ళాంగా ఈ రాజ్మహల్లో అడుగు పెడతాను. ఈ రాజ్మహల్కి రారాణి అవుతాను. ఈ నగలతో ఏమవుతుందని మీరు కలలు కంటున్నారో ఆ కలలన్నిటినీ నేను కన్నీళ్ళని చేస్తాను. వదిన గారు, ఇవిగోండి, మీరొక రోజు ముందే నగలు తెచ్చి ఇవ్వాలని అడిగారు కదా, మీరు అడిగిన నగలు తీసుకొచ్చాం. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అయ్యో, సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నావు అంటే మేము మిమ్మల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది వదిన గారు. తీసుకోండి వదిన గారు. అత్తయ్య, ఇలా గుడ్డిగా నమ్మడం కూడా కరెక్ట్ కాదత్తయ్యా. మీరు అడిగిన నగలన్నీ తీసుకొచ్చుండొచ్చు, కానీ ఇవి గిల్ట్ నగలు కూడా అయ్యుండొచ్చు కదా.
మాట్లాడుతున్నావు రూపా? మమ్మీ, రూపకి పెళ్లి జరగడం ఇష్టం లేదు. అందుకే వీళ్ళని ఇలా అవమానిస్తుంది. అప్పుడు రాజు వచ్చి అవమానించాడు. ఇప్పుడు రాజు రావడానికి దారి లేదు కాబట్టి రూపకి నేర్పించి పంపించాడు. దీపక్, అకారణంగా ఒకరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. నీకు పెళ్ళని తెలియగానే నీ గురించి ఆలోచించలేదు, దీపు గురించి ఆలోచించాను. దీపుకి రాబోయే అమ్మ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. అందుకే వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. మీరు అనుకుంటున్నట్టు వీళ్ళు ధనవంతులేం కాదు, కటిక పేదవాళ్ళు. వీళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను చూసి కాదు, నీ వెనకున్న మా నాన్నని చూసి, మా నాన్న హోదాని చూసి. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ నగలు కూడా ఒరిజినల్ కాదు, గిల్ట్ నగలు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి టెస్ట్ చేయించండి. ఇప్పుడు ఈ అమ్మాయి మాటలు నమ్మి మమ్మల్ని అవమానిస్తారా ఏంటి వదిన గారు? అత్తయ్య, ఇవి ఖచ్చితంగా గిల్ట్ నగలే, పరీక్షించండి. నిజంగా ఇవి గిల్టు నగలే అయితే ఈ పెళ్లి జరగదు. అవి గిల్టే నగలు కాకుంటే ఈ పెళ్లి జరగదు. మమ్మీ, ఒకవేళ అవి నిజమైన నగలైతే ఈ పెళ్లి జరగదంటున్నారు. రూప మాటలు వింటే మనం మోసపోవడం ఖాయం మమ్మీ. అమ్మా, తొందరపడి ఈ నిర్ణయం తీసుకోవద్దమ్మా. అన్యాయంగా ఇంత గొప్ప సంబంధాన్ని మిస్ అవుతాం. నమస్కారం అండి. ఏమైంది? అందరేదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. చెప్పక్క. ఏం లేదు తమ్ముడు, వీళ్లే మన దీపక్కి, మన హోదాకి సరితూగే సంబంధం అని మనం పెళ్లి నిర్ణయించుకున్నాం కదా. అవును, మళ్ళీ ఏమైందక్క? వీళ్ళు మన హోదాకి తగిన వాళ్ళు కాదు అని, వీళ్ళు మోసగాళ్ళని, వీళ్ళు సాంప్రదాయంగా తెచ్చిన ఈ నగలు గిల్టు నగలు అని మన రూప చెప్తోంది. నాన్నా, నేను అబద్ధం చెప్పట్లేదు నాన్నా. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. వీళ్ళు సరైన వాళ్ళు కాదు నాన్నా. అయినా నిన్నెవరు ఎంక్వైరీ చేయమన్నారు? అక్కకి తెలిసిన వాళ్ళని చెప్తేనే మనం ఈ సంబంధం మాట్లాడాం కదా. మళ్ళీ ఎందుకు ఎంక్వైరీ చేశావు? దీపు గురించి నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.